చిత్తశుద్ధి అనేది లేదు. ఒకటి. రెండవది, ఈ ప్రాంతాన్ని నా ప్రాంతం, ఇది నా భూమి, మా రైతులు అనే వ్యక్తులు మనకి ఎప్పుడు కానీ నాయకులు కాలా. మీరు ఏ పార్టీ అనేది తీసుకోండి, ఇది పార్టీలతో సంబంధం లేదు. ఈ పార్టీలకు సంబంధం లేని విషయం ఇది నేను చెప్తా ఉండేది. ఎవరు కానీ రైతు దగ్గరకు వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఎవరు కానీ పోరాడిన వాళ్ళు లేరు. పోరాడుంటే మనకు అంతో ఎంతో మంచి జరిగేది, కానీ ఎవరు కానీ పోరాడలేదు. కాబట్టి ఈ సమస్యలను, మన రైతు సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అంటే ఒక రైతు బిడ్డే పరిష్కారం చేయాలి. ఒక రైతు బిడ్డే పరిష్కారం చేయాలి. ఎవరో పరిష్కారం చేయరు. మన సమస్యలను ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. ఏదో పాట కూడా ఏంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని, మురిసిపోకు మోసపోకుమా అనే ఒక పాట కూడా ఉంది. అది వాస్తవం. ఆ మహానుభావుడు ఆ కవిత ఎవడు రాసినాడో ఏమో ఒక వాస్తవాన్ని చెప్తా ఉన్నాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోవద్దండి. మీకు సమస్యలుంటే, మనకు సమస్యలుంటే మనం పరిష్కారం చేసుకోవాలా. అది మనకు ముఖ్యమైన రైతులకు ఉన్న 100% రైతులతో కూడిన ఈ ప్రాంతాన్ని మనం పరిష్కారం చేసుకోవాలంటే అది మనం పరిష్కారం చేసుకోవాలి. ఒక రైతు బిడ్డ పరిష్కారం చేసుకోవాలి. బిల్డింగ్ కాంట్రాక్టర్లో, లేదంటే మైనింగ్ మాఫియా చేసేవాళ్ళు, లేదంటే ఇసుక తోలి దోచుకునేవాళ్ళు, లేదంటే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇట్లాంటి అరాచకాలు చేసేవాళ్ళు మాత్రం మన ప్రాంతాన్ని ఎప్పటికీ ఇంకా 50 ఎలక్షన్లు వచ్చినా కూడా ఇట్లనే ఉంటాం. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 1941, 1945 ఈ సంవత్సరాల్లో 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఎంతో మంది లక్షల కొద్ది ప్రజలు చనిపోయినారు. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం నేలమట్టం అయిపోయింది. అణుబాంబులు వేసినారు, ఆటం బాంబులు వేసినారు వాళ్ళ పైన. వేసినప్పుడు ఒక ఇల్లు అనేది కనిపించలా. మొత్తం నేల ఎట్లుంటుందో అట్లా నేల తయారైపోయింది. అన్ని బిల్డింగులు కానీ ఇవి కానీ చనిపోయినారు. వేల కొద్దీ, లక్షల కొద్దీ మనుషులు చనిపోయినారు. అట్లాంటి గడ్డు పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో ఆ జపాన్ దేశం ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఎంత అయింది. 45 అంటే 60 ఏళ్ళు అయింది. ఇప్పటికి 59 ఏళ్ళు అయింది. ఈ 60 ఏళ్లలో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? నంబర్ 1 స్థానంలో ఉన్నారు. చెప్పాలంటే ఒక 3వ స్థానంలో, 3వ 4వ స్థానంలో ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ దగ్గరికి ఎన్నో దేశాలు మనతో కలుపుకొని, భారతదేశం కూడా వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతా ఉన్నాం. మా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మాకు సహాయం చేయండి అని అంటే వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు డబ్బులు మనకు పంపిస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేలమట్టం అయిపోయిన ప్రజలు, నేలమట్టం అయిపోయిన ప్రాంతం, వాళ్ళు ఎందుకు పైకి వచ్చినారు? వాళ్ళ భూమి మన భూమి ఒకటి కాదా? వాళ్ళకు ఉండే నీళ్లు మనకుండే నీళ్లు ఒకటి కావా? అంతా ఒకటే కదా. మరి వాళ్ళు ఎందుకు 0 నుంచి ఇప్పుడు అగ్రస్థాయికి చేరుకున్న వాళ్ళు, మనం ఎందుకు చేరుకోవడం లేదు? అని అంటే ఒక ముఖ్య కారణం ప్రభుత్వము, రాజకీయ నాయకులు. వీళ్ళే కారణం. వీళ్ళకు తోడుగా ఎవరు చేతులు కలిపినారు? ప్రభుత్వ యంత్రాంగం చేతులు కలిపింది. మన రాజ్యాంగంలో 3 భాగాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని పాలించేవాడు ఒకడు, ఆ ప్రభుత్వానికి సహాయం చేసే ప్రభుత్వ యంత్రాంగం ఒకటి, తర్వాత ఒక కోర్టుల పరంగా ఇట్లా 3 విభాగాలు ఉన్నాయి. ఈ రాజకీయ వ్యవస్థలన్నీ ప్రజలకు సహాయం చేసే బదులు వీళ్ళందరూ ఒక కుమ్మక్కైకి మనకు ఇబ్బందులు పెడతా ఉంటారు. కానీ మనల్ని పైకి
పైకి తీసుకొని రావడం లేదు. నేను ఎందుకు అంటా ఉన్నాను పైకి తీసుకోవడం రాలేదని? ఇప్పుడు మన పరిస్థితే చూడండి, 76 ఏళ్ళలో మన పరిస్థితి చూడండి. మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాం. మనమే ముందుకు సాగడం లేదే. కాబట్టి సమస్య వచ్చి ప్రభుత్వం. ఇక్కడ సమస్య ఎవరు? సమస్య ప్రభుత్వం. గవర్నమెంట్ ఈజ్ ద ప్రాబ్లం. గవర్నమెంట్ వచ్చి పరిష్కరించాలా, సమస్యలను పరిష్కరించాలా. కానీ ఒక గవర్నమెంటే సమస్య అయినప్పుడు, గవర్నమెంటే సమస్య అయినప్పుడు ప్రజలు దీన్ని మళ్ళీ చక్కదిద్దాల. ఆ చక్కదిద్దే తరుణం ఈ 2024వ సంవత్సరంలో వచ్చింది. మే 23వ తేదీన ఇదే తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్లు జరగబోతాయి. మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండేవాళ్ళు టీడీపీ నుంచి వచ్చినారు. నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మొగాలు చూస్తా ఉన్న కొంతమందివి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చినారు, ఈ సభకు వచ్చినారు. జనసేన నుంచి వచ్చినారు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినారు, మిగతా వేరే పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది మీ అభిమానం, చాలా సంతోషం. మీరందరూ వచ్చినారు ఇక్కడికి, చాలా సంతోషం. ఈ మే 23వ తేదీన ఒక మంచి అవకాశం